హాయ్ ఫ్రెండ్స్, కొమ్మల బాయిలర్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, బాయిలర్ ఆపరేటింగ్ ఇంజనీర్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ పార్ట్ 3 యొక్క వీడియోని చూడండి ఫ్రెండ్స్. బాయిలర్ సేఫ్టీ డివైజెస్ అండ్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ గురించి పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రాక్టికల్స్లో జాబ్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ముందుగా ఉండేవి వాటర్ లెవెల్ గేజెస్ ఫ్రెండ్స్. ఇవి చాలా ముఖ్యం ఫ్రెండ్స్ సేఫ్టీకి, బాయిలర్ సేఫ్టీకి. అండ్ ఫీజువల్ ప్లగ్ ఫ్రెండ్స్. ఈ ఫీజువల్ ప్లగ్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బాయిలర్కి. అండ్ ప్రెజర్ గేజ్ ఫ్రెండ్స్. ఈ ప్రెజర్ గేజీ మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా ఇవి మీకు ప్రాక్టికల్స్లో చాలా యూస్ఫుల్గా మీకు కనపడతాయి ఫ్రెండ్స్, అర్థమవుద్ది కూడా మీకు. అండ్ ప్రెజర్ స్విచ్ ఫ్రెండ్స్. ఈ ప్రెజర్ స్విచ్ కూడా బాయిలర్ సేఫ్టీకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ సేఫ్టీ వాల్ ఫ్రెండ్స్. ఈ సేఫ్టీ వాల్ బాయిలర్కి ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది నా ప్రీవియస్ వీడియోస్లో అన్నీ ఉన్నాయి, మీరు చూడండి ఫ్రెండ్స్. అండ్ సైఫాన్స్ అండ్ బాయిలర్కి సంబంధించిన యాక్సెసరీస్ ఫ్రెండ్స్ అయ్యి. అండ్ నాన్ రిటర్న్ వాల్ అంటే ఎన్ఆర్వి, నాన్ రిటర్న్ వాల్. అండ్ ఫీడ్ చెక్ వాల్. బాయిలర్కి ఫీడ్ మనకి వాటర్ను పంపించడానికి ఫీడ్ చెక్ వాల్ అనేది మనకు ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. అది చాలా మోస్ట్ సేఫ్టీగా మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అండ్ మోబ్రీ అంటే వాటర్ లెవెల్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. మొత్తం మోబ్రీ అంటేనే, మోబ్రీ అంటే మోబ్రీ అంటే అర్థం కాదు ఫ్రెండ్స్, వాటర్ లెవెల్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పంటే అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ సైఫాన్స్లో కూడా చాలా రకాల సైఫాన్స్ ఉంటాయి, అవి కూడా ఐబీఆర్ సైఫాన్సే యూజ్ చేయాలి. అండ్ అలాగే బాయిలర్ సేఫ్టీలో బ్లోడౌన్ వాల్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ బ్లోడౌన్ వాల్ ఉంటేనే బాయిలర్కి చాలా స్లెడ్జ్ కానీ లేదంటే స్కేల్ కానీ ఏదన్నా కానీ డైలీ అనేది రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది నా ప్రీవియస్ వీడియోస్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, నేను చాలా చెప్పాను. అవన్నీ ఒకసారి ప్రీవియస్గా మీరు చూడండి, నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఫ్రెండ్స్. బాయిలర్ ఆపరేటింగ్ ఇంజనీర్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్లో వస్తాయి, ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పైగా ఒక్క బాయిలర్ ఇన్స్పెక్టర్ అవ్వడానికి కూడా ఈ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది, ప్రాక్టికల్ జాబ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు చాలా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు తెలుసుకొని వర్కింగ్ ప్రిన్సిపల్, ప్రాక్టికల్గా వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ థియరీగా మీరు దీంట్లో చూడవచ్చు ఫ్రెండ్స్. మన వీడియోస్లో ప్రాక్టికల్స్గా మాత్రం ఎలా వర్క్ అవుతాయి ఏంటనేది మీరు ప్రాక్టికల్లోనే మీకు అర్థమవుతుంది. అండ్